DJ Santosh Mix. నమ్మించలేదను ప్రేమించా నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగా తప్పుకున్నదే నీ ఊహనే. ఫ్రెండ్స్ మీకైతే డెమో వీడియో అయితే మొత్తం ప్లే చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వచ్చినా నాకేం పర్వాలేదు, మీకు ఎడిటింగ్ వస్తే చాలు, అది నాకు చాలు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో అనేది ఈ వీడియో SFX సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. చాలా మందికి తెలుసు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వైరల్ అవుతున్న ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఎక్కువ అయితే వైరల్ అయితే అవుతుంది. మనకు స్టార్టింగ్లో డిఫరెంట్ సౌండ్ రావడం, ఆ తర్వాత మనకు ఇంకో సౌండ్ రావడం, ఇంకోటి ఏంటంటే మధ్యలో మనకు ట్రాన్సాక్షన్, ఇంకోటి మనకు ఎఫెక్ట్ రావడం, చాలా మంచి ట్రాన్సాక్షన్ రావడం, అందులో మధ్యలో మనకు SFX సౌండ్ రావడం. ఇలాంటి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా మనమైతే కైన్మాస్టర్లో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చాలా క్లీన్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో పెద్దగా అయినా పర్వాలేదు. ఓకే, మనం అయితే ఎడిటింగ్ అయితే బెస్ట్ ఎడిటింగ్ అయితే నేర్చుకుందాం. ఓకే మీరు మంచి ఎడిటింగ్ అయితే నేర్చుకుంటారు ఈ వీడియోలో, కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం కంపల్సరీ చూడండి, అయితేనే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఈ వీడియో నేను 1 వీక్ ముందరనే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే చూసిన ఇన్స్టాగ్రామ్లో, ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అయితే అవుతున్నాయి. కాబట్టి చాలామంది మన సబ్స్క్రైబర్ చాలామంది చెప్పారు మనం ఇలాంటి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. ఓకే, అందుకోసం మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో ట్రాన్సాక్షన్ ఏం పెట్టాలి, మనము సౌండ్ ఎఫెక్ట్ ఎట్లా పెట్టుకోవాలి, సౌండ్ ఎడిట్ ఎలా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన నేమ్తో DJ సంతోష్ కానీ DJ RCF క్రియేషన్ మహబూబ్ నగర్ అని మిక్సింగ్ అని ఇలాంటి సౌండ్ వస్తుంది కదా. మీకైతే ఒకసారి డెమో చూపిస్తాను. ఇక్కడైతే మీరైతే సౌండ్ అయితే చూడండి, నేను ఎడిట్ చేసిన కొన్ని సౌండ్స్ అయితే ఉన్నాయి, అవైతే మీరైతే ఒకసారి వినండి. ఓకే, DJ Santosh Mix. DJ RCF Creations Guruji and Mehboob Nagar. DJ Mix Mehboob Nagar. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి సౌండ్స్ అనేది మన నేమ్తో ఇలా ఎడిట్ చేసుకోవాలి. చాలా మనం DJ సాంగ్లో చాలా వింటున్నాం ఇలాంటి సౌండ్స్. మీరు కూడా సాంగ్లో మిక్సింగ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఇలాంటి సౌండ్స్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పాను కదా, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో పెద్దగా అయినా పర్వాలేదు, మనకు ఎడిటింగ్ అయితే బెస్ట్ రావాలి. కాబట్టి వీడియో కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు, కానీ ఎడిటింగ్ మాత్రం అయితే బెస్ట్ అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఓన్లీ కైన్మాస్టర్లోనే చేసుకోవాలి. కాబట్టి ఈ నేమ్ ఎడిటింగ్ అయితే నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను. ఏదైతే నేమ్ సౌండ్ చూసారా మీరు, ఇదైతే నేనైతే లాస్ట్లో చెప్తాను. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేసుకోండి, వీడియో మొత్తం చూసిన తర్వాత. అప్పటి వరకు ఒక లైక్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా కైన్మాస్టర్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే మీ దగ్గర ఏ కైన్మాస్టర్ ఉన్నా పర్వాలేదు, మనం ఈజీగా అయితే ఎలాంటి కైన్మాస్టర్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఏది ఉన్నా పర్వాలేదు మనం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరైతే ఏ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ కానీ ఆడియో ఎడిటింగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే మీ దగ్గర ఉండాలి. కాబట్టి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాతనే మనం ఎడిటింగ్ చేసుకోవాలి. కాబట్టి సౌండ్ అయితే మీరైతే పెట్టుకోండి, మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే పైన క్రియేట్ న్యూ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఏదైతే రేషియో అయితే నస్తుందో ఆ రేషియో మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే నేనైతే 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఫుల్ స్క్రీన్ రేషియో. ఓకే, కనిపించడానికి బాగుంటుందని నేనైతే ఈ రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, మీరు ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏదైతే సాంగ్ చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఈ తట్టుకోలేని సాంగ్ అయితే నేనైతే ఈ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, మనము ఈ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ సాంగ్ని మనమైతే కొంచెం అయితే మిక్సింగ్ చేయాలి. ఓకే, ఈ సాంగ్ని మనమైతే సౌండ్ అయితే ఓన్లీ సౌండ్ యాడ్ చేద్దాం. కాబట్టి నేనైతే కొంచెం అయితే ఫస్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో కొంచెం డైలాగ్ చూసిన తర్వాత మనకు కొంచెం సాంగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు ఆ సాంగ్ కూడా డిఫరెంట్గా వాయిస్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు సౌండ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మనకు నార్మల్ సాంగ్ అనేది వస్తుంది. ఓకే, అది ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటా. మీరు స్టార్టింగ్లో ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి, మీరు స్టార్టింగ్లో ఏదైనా డైలాగ్ పెట్టాలని అనుకుంటే డైలాగ్ పెట్టండి, లేకపోతే మీరు ఓన్లీ సాంగ్ పెట్టి ఆ తర్వాత మనకు ఇంకో సౌండ్ రావాలని అనుకుంటే మీరైతే ఇంకో సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఈ వీడియో మీరు ఫస్ట్లో డెమో అయితే చూశారో ఆ మొత్తం డెమో ఇలా ఎడిట్ చేస్తానని నేనైతే చెప్తాను. ఆ తర్వాత మీకు నచ్చిన సాంగ్ మీద మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు డెఫినెట్లీ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఆ సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒకటి చెప్తాను మీకు. ఇక్కడైతే కొడుతుందో మనకు అక్కడైతే నేనైతే చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వరకు అయితే ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ చూడండి, మనకు పైన కత్తెర గుర్తు అయితే ఉంది. కాబట్టి కట్ చేసుకుంటున్నాం. ఓకే, కట్ చేసిన తర్వాత మనకు ఈ సౌండ్ అనేది మనకు ఇంతవరకు అయితే ఉంది. మనకు ఫస్ట్ మీకైతే సౌండ్ వినిపిస్తా చూడండి.
చూడండి మనకు ఇంతవరకు అయితే నేనైతే ఉంచి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని కూడా నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఓకే, కట్ చేసుకుంటే మనకు ఓన్లీ ఇక్కడ మనకు మధ్యలో అయితే ఒక పార్ట్ అయితే ఉంది కాబట్టి దాని అయితే నేనైతే ఉంచుకున్నా. ఓకే, తట్టుకోలేదే అనే సౌండ్ అయితే మనకు ఇక్కడైతే వస్తుంది. ఆ తర్వాత మనకు డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి నేను ఇంకో సాంగ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నా, అంటే ఇంకో క్లిప్స్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇదే వీడియోలో మీకు నచ్చిన క్లిప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ ఒక క్లిప్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఆ సాంగ్ అయితే నేనైతే ఇక్కడైతే క్లిప్స్ అయితే ఫస్ట్ క్లిప్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఏదైనా క్లిప్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్లిప్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆ తట్టుకోలేదు అనేది మనకు గర్ల్స్ వాయిస్ ఉంది కాబట్టి ఆ తర్వాత మనకు సేమ్ వాయిస్ రావాలి, కానీ బాయ్స్ వాయిస్ కూడా ఉంది కాబట్టి ఇందులో మీకైతే ఆ బాయ్స్ వాయిస్ అయితే ప్లే చేసి చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనకు ఈ సౌండ్ అయితే ఇక్కడైతే ఉంది మనకు కాబట్టి దీని అయితే ఇక్కడ నుంచి నేనైతే ట్రిమ్ టు లెఫ్ట్ అయితే చేసుకుంటా. చేసిన తర్వాత మనకు ఈ పార్ట్ ఉంది కదా, ఓకే, ఈ పార్ట్ని నేనైతే ఇంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే కట్ చేసుకున్నా. ఈ పార్ట్ని నేనైతే ఇక్కడైతే సెకండ్ పార్ట్ దగ్గర అయితే తీసుకొచ్చిన. ఓకే, అయితే మనకు డైలాగ్ అనేది ఇలాగైతే వస్తుంది. ఓకే, డైలాగ్ వచ్చిన తర్వాత మనకు ఈ సాంగ్ అయితే వినిపిస్తాం మీకు చూడండి. ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే మనకు సౌండ్ అనేది కొంచెం అయితే ఇక్కడైతే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఓకే కొంచెం సౌండ్ అయితే మనకైతే మిక్స్ అయింది. దీనికి మనం ఎట్లా మిక్సింగ్ చేసుకోవాలని మీకైతే చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద డౌన్కి అయితే వచ్చేయండి. ఓకే, ఎక్స్ట్రా ఐడియో ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. అయితే మనకు ఐడియో అనేది వస్తుంది, ఓన్లీ ఐడియో వస్తుంది. ఇక్కడ మనకు ఏదైతే సాంగ్ ఉంటుందో అదైతే మ్యూట్లో అయితే వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం ఇంకో పార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, కిందికి స్క్రోల్ చేసి దీన్ని కూడా ఎక్స్ట్రా ఐడియో మీద సెలెక్ట్ చేసుకుంటే మనం ఓన్లీ సాంగ్స్ మాత్రమే వస్తుంది. కింద మనకు సపరేట్ అయితే సాంగ్ అవుతుంది, మనకు వీడియో సపరేట్ అవుతుంది, సాంగ్ అనేది సపరేట్ అయితే అవుతుంది. ఓకే, మీకు ఒక్కసారి ఒకటి సౌండ్ కొంచెం వాల్యూ పెంచుతా. ఇక్కడ ఇచ్చుండి మనకు ఇప్పుడు మీకైతే చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు నా హృదయమే అనే కొంచెం ఈ సాంగ్ అనేది కొంచెం ముందర తీసుకుంటా. ఓకే, అయితే మనకు మిక్సింగ్ అనేది కావాలి. ఓకే, కొంచెం ఇంకా కొంచెం తీసుకుంటా. ఓకే, ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకు కొంచెం అయితే సాంగ్ అయితే మిక్సింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మీరు ఏదైనా సాంగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ సాంగ్ మీరు ఏదైతే సాంగ్ మిక్సింగ్ చేస్తారో ఆ సాంగ్ దగ్గర మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్లేస్లో మాత్రం అడ్జస్ట్మెంట్ మాత్రం చేసుకోండి. ఓకే, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ సాంగ్ అనేది వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ నేను ఓన్లీ డైలాగే ఉంచుతామని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ డైలాగే ఉంచండి. ఆ తర్వాత మనకు సెకండ్ పార్ట్ వీడియో ఏదైతే ఉందో మనకు ఏదైతే మిక్సింగ్ చేసినామో అక్కడ నుంచి నేను వేరే క్లిప్స్ అనేది యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి ఈ క్లిప్స్ అయితే ఉందో నేనైతే దీనైతే డిలీట్ చేస్తున్నా. ఈ పార్ట్ అయితే ఉందో దీనైతే నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. చూడండి, ఓకే, ఓన్లీ ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, సెంటర్లో అయితే పెట్టుకుంటా. పెట్టిన తర్వాత మనకు ఇలాగైతే డైలాగ్ అనేది వస్తుంది మనకు ఫస్ట్. ఓకే, డైలాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే ఇక్కడ నుంచి మనకు ఎక్కడైతే నేను ఎక్కడైతే మనం సాంగ్ మిక్సింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి మనకు వేరే క్లిప్స్ అనేది మనకు మధ్యలో ట్రాన్సాక్షన్ కానీ ఎఫెక్ట్ రావడం కానీ కొంచెం వేరే డిఫరెంట్ ట్రాన్సాక్షన్ రావడం కానీ అది యాడ్ చేసుకోవాలి. కాబట్టి సేమ్ నేను మళ్ళీ ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ అదే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఏదైనా వేరే క్లిప్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ నేనైతే ఇలాగైతే జూమ్ చేసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం ఈ పార్ట్ ఫస్ట్ కొంచెం అయితే కట్ చేసుకుంటా. మనకు ఏదైతే మీకు ఇంపార్టెంట్ సీన్స్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర అయితే మీరైతే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ మీకైతే చూపిస్తాను కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అనేది మీరైతే కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి నాకు కొంచెం అయితే ఇంపార్టెంట్ సీన్స్ అయితే ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకు దీపిక మనకు ఏదైతే సౌండ్ ఉందో ఆ ఫేస్ అయితే ఉందో అదైతే కట్ చేసుకుంటున్నాం. ఓకే, ఏదైతే మనకు ఇంపార్టెంట్ సీన్స్ మాత్రం కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. మీరైతే సాంగ్ అయితే ఓకే ఇలాగైతే చేసుకున్నాం. ఓకే, ఇలాగైతే కట్ చేసుకున్నాం. ఓకే, కట్ చేసిన తర్వాత మనము దీనికి ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఫేస్ అనేది ఇంతవరకు అయితే కనిపిస్తుంది కాబట్టి ఓకే ఇంతవరకు అయితే కనిపిస్తుంది కాబట్టి అంతవరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటాను. నేను ఓన్లీ మధ్యలో అయితే కట్ చేసుకుంటా. ఆ తర్వాత ఇంకో మెయిన్ సీన్స్ కూడా తీసుకుంటా. చూడండి, ఇక్కడ మనకు ఈ సీన్స్ అనేది కూడా కొంచెం తీసుకుంటా, ఎందుకంటే మనకు కేక్ తినిపిస్తున్నది మనకు బాగా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఈ సీన్స్ వచ్చిన తర్వాత ఈ కేక్ ఇలాగైతే వస్తుంది. ఈ కేక్ తర్వాత నేను ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకే, ఒక్కొక్క పార్ట్ మీరు మెయిన్ పార్ట్ మాత్రమే ఉంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇక్కడ నుంచి నాకు ఇక్కడ కొంచెం
ఇక్కడ మనకు ఇక్కడ ఈ సీన్ కూడా బాగుంది కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ కూడా ఇక్కడైతే కట్ చేసుకుంటున్నా. ఓకే, మీకు ఏదైతే వేరే సాంగ్ ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఇంపార్టెంట్ సీన్ మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. వేరే సీన్ అయితే మాత్రం తీసుకోకండి. మీకు ఏదైతే సీన్స్ నస్తుందో ఆ వీడియోలో ఆ సీన్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే కొన్ని సీన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. నేను ఏదైతే ఇంపార్టెంట్ సీన్స్ మనకు ఏదైతే అట్రాక్టివ్గా అయితే ఉంటుందో ఆ సీన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. నేను మిగతా పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఏడుస్తున్న దాన్ని నేనైతే కొంచెం అయితే ముందరైతే పెట్టుకుంటున్నా. ఓకే, ఇది మనకు చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేనైతే దీనైతే ముందరైతే తీసుకొస్తా. ఓకే, కొంచెం ముందల. ఓకే, ఆ తర్వాత మనము ఓకే ఈ సీన్ అనేది మనకు ఇలా ఇక్కడైతే వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు ఇలాగైతే వచ్చింది కాబట్టి దీని మధ్యలో మనమైతే కొంచెం అయితే ఆలోచించినట్టు నేనైతే దీని మధ్యలో అయితే కొంచెం అయితే కట్ చేసుకుంటున్నా. ఓకే, మధ్యలో కట్ చేసి మనం ఏదైతే కేక్ వీడియో తీసుకున్నామో దాని అయితే నేనైతే దీని సెంటర్లో అయితే పెట్టుకుంటాను. ఓకే, చూడండి, దీని సెంటర్లో అయితే పెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్. నేను సౌండ్ మ్యూట్లో పెట్టలేదు, మర్చిపోకుండా సౌండ్ మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్, సారీ. ఓకే, ఎందుకంటే ఆ సౌండ్ మళ్ళీ మిక్సింగ్ అయితే అవుతుంది కాబట్టి సౌండ్ అయితే మ్యూట్లో పెట్టండి. ఏదైతే సెకండ్ పార్ట్ వీడియో తీసుకున్నారో ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇలాగైతే వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకుంటాం. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం అయితే మళ్ళీ ఇంకా ఇక్కడ నేనైతే సెంటర్లో అయితే కొంచెం అయితే కట్ చేసుకుంటా. ఓకే, ఇలాగైతే కట్ చేసుకుంటున్నా. ఈ సీన్ నేనైతే ఇక్కడైతే తీసుకొచ్చిన. మీకు మధ్యలో అనేది కొంచెం డిఫరెంట్ వీడియోస్ క్లిప్స్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనకు మ్యాచింగ్ క్లిప్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలాగైతే మనకు సౌండ్ అనేది వీడియో అనేది మనకు అయితే వచ్చేసింది. ఓకే, చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఈ పార్ట్ వీడియోని కొంచెం కూడా కట్ చేసుకుంటున్నా. ఓకే, అంటే మిక్సింగ్ అయితే కావాలి కాబట్టి వీడియో అనేది ఇక్కడైతే పెట్టుకుంటున్నా. చూడండి, ఓకే, ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలాగైతే వస్తుంది. చాలా బాగా అయితే ఉంటుంది, అట్రాక్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి మధ్యలో అయితే కొంచెం కొన్ని పార్ట్స్ అనేది కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇలాగైతే వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే వచ్చింది కాబట్టి మనం దీనికైతే ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ మనమైతే ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకుందాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్ని ఇక్కడ ఏదైతే ప్లస్ ఐకాన్ ఉందో ఇక్కడ మనకు సెంటర్లో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక నిమిషం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కూడా మనకు మిక్సింగ్ అయ్యే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే మీరైతే డౌనింగ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీకైతే చూపిస్తున్నా. ఇక్కడ నేను ఎన్ని అయితే డౌనింగ్ చేసుకున్నారో అవి కూడా మీరైతే సేమ్ అయితే డౌనింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే కొన్ని ఇంపార్టెంట్ అయితే చూపిస్తున్నా మీకు. ఇవి ఇక్కడ మనకు స్విచ్ జూమ్ స్విచ్ అండ్ మనకు సేకిట్ అది కూడా డౌనింగ్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఇక్కడ మనకు క్రోమాటీ జూమ్ కూడా అది కూడా డౌనింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లాక్ వర్క్ అనే ఉంది కదా అది కూడా డౌనింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు జూమ్ సైడ్ ఉంది కదా ఇది కూడా డౌనింగ్ అయితే చేసుకోండి. కొన్ని అయితే డౌనింగ్ అయితే చేసుకోండి. ఓకే, మీ ఎఫెక్ట్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఎఫెక్ట్లో అయితే ఉంటుంది. ఈ మనకు ట్రాన్సాక్షన్ మనకు కైన్మాస్టర్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని ఉంటే అన్ని అయితే డౌనింగ్ అయితే చేసుకోండి. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు అన్నీ మీకు ఇక్కడే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉన్నాయో అన్ని అయితే డౌనింగ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకుందాం కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే కొంచెం అయితే వేరే ట్రాన్సాక్షన్ మంచి ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు జూమ్ దాన్ని నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. జూమ్ స్విచ్ అని. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీని అయితే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది కాబట్టి కొంచెం వీడియో అనేది కొంచెం అయితే ముందులో అయితే తీసుకోండి. ఓకే, ఏదైతే మనకు సౌండ్ అయితే వస్తుందో ఇక్కడ చూడండి కొంచెం. ఓకే, మిక్సింగ్ అయ్యేలాగా మీరైతే ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి. ఓకే, చూసారు కదా ఇలా అక్కడైతే మనకైతే మిక్సింగ్ అయితే అయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ట్రాన్సాక్షన్ కూడా పెట్టుకోవాలి. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ నేను ఇంకో ట్రాన్సాక్షన్ కూడా పెట్టుకుంటా. ఓకే, మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి. దీని రన్ టైం అయితే కొంచెం అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఓకే, అయితే మనకు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేలాగా ఉంటుంది, కనిపించడానికి మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు అయితే చూపిస్తాను. చూసారు కదా ఇలాగైతే వచ్చింది మనకు. ఓకే, ఇలాగైతే వచ్చింది. దీనికి మనం సౌండ్ SFX సౌండ్ మనం తర్వాత పెడతాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి. ఓకే, మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి. మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఏదైనా మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి, కనిపించే ఇంకా బాగుంటుంది. ఓకే, కానీ రన్ టైం మాత్రం కొంచెం అయితే తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే కొన్ని దాన్ని నేనైతే ఏదైతే మెయిన్ క్లిప్స్ మనం కట్ చేసుకున్నామో అది కొన్ని దాన్ని నేనైతే ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఈ ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకున్నా. ఎన్ని వీడియోస్ అయినా కట్ చేసుకోండి మీరు, ఇంపార్టెంట్ క్లిప్స్ అనేది అన్ని దాన్ని మీరైతే కొంచెం ట్రాన్సాక్షన్ అనేది కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ ట్రాన్సాక్షన్ మాత్రం మంచిగా అయితే పెట్టుకోండి. ఓకే, ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకుంటున్నా. ఓకే,
ఇక్కడ చూడండి మనకు కొన్ని ట్రాన్సాక్షన్ అనేది వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని కావాలంటే అన్ని అయితే ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనమైతే ఫస్ట్ పార్ట్ దగ్గర అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో అది దాని అయితే వచ్చేసిన. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది నేను కొంచెం బ్లాక్ అండ్ వైట్లో పెట్టాలని అనుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుందని. కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంది కదా, దానితో మైనస్ చేసుకోండి. అయితే మనకు బ్లాక్ అండ్ వైట్లో అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దానితో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్రోమాటిక్ గ్లీజ్ ఉంది కదా, దానితో సెలెక్ట్ చేసుకోండి. దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మొత్తం అయితే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ క్రోమాటిక్ జూమ్ ఏదైతే ఉందో దీనైతే మీరు ఏదైతే ఫస్ట్ పార్ట్ వీడియో ఎంతైతే ఉందో మీరు ఎంతవరకు అయితే పెట్టాలని అనుకుంటారో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎంతైతే ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియో క్లిప్స్ అయితే ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఇంతవరకు అయితే నేనైతే పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ అయితే ఉంది కాబట్టి ఈ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి దీనైతే ఫస్ట్ ఆప్షన్ని మీరైతే మైనస్ చేసుకోండి. 1% మాత్రమే పెట్టుకోండి ఫస్ట్. ఓకే, స్ట్రెంత్ అని దాన్ని మీరైతే 1% అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కింద మనకు దీన్ని 0నే ఉంచండి. ఒక్క నిమిషం. ఇక్కడ మనకు క్వాలిటీ ఉంది కదా, క్వాలిటీ మీరైతే 10% మాత్రమే పెట్టుకోండి. అయితే మనకు కొంచెం లుకింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మీకైతే చూపిస్తాయి. ఇక్కడైతే చూడండి మనకు క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఇక్కడ మనకు వీడియోలో మనకు బ్లాక్ అండ్ వైట్లో మనకు మళ్ళీ ఎఫెక్ట్ గ్లీజ్ ఇక్కడ మనకు క్రోమాటిక్ జూమ్ ఎఫెక్ట్ పెట్టుకుంటే ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టుకోండి. ఇప్పుడైతే మనకైతే ఉంది, కానీ మనకు ఏదైతే స్టార్టింగ్లో మనం సౌండ్ విన్నామో అది మనకు నార్మల్గానే ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ దానికోసం మనం ఏం చేయాలంటే ఈ సాంగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. కింద మనం ఏదైతే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సాంగ్ మీద మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీనైతే మనమైతే సాంగ్ అయితే చేంజ్ చేద్దాం. ఎందుకంటే వాయిస్ చేంజ్ చేద్దాం. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే వాయిస్ విన్నారో చాలా సూపర్గా అయితే ఉంది కాబట్టి ఆ వాయిస్ అయితే మనమైతే చేంజ్ చేద్దాం. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే ఈ సాంగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో చాలా ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనకు వాయిస్ చేంజ్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఉంటాయి మీకు, ఇవి అయితే కొంచెం అయితే బాగుండదు. దీనితో మీరైతే క్యాన్సిల్ చేసుకోండి. మీకు నచ్చితే ఇక్కడ నుంచి అయినా పెట్టుకోవచ్చు. అంత ఏం బాగుండదు కాబట్టి బ్యాక్ వచ్చేయండి. దానిపైన ఆప్షన్ని మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవి టోటల్ మనకు ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది. మనకు సౌండ్ డిఫరెంట్ సౌండ్స్ అయితే ఉంటాయి. మీకైతే ఒకసారి చూపిస్తే ఇక్కడ పైన బాత్రూమ్ ఉంది కదా, నమ్మించలేదాను. చూశారు కదా, ఈ సౌండ్స్ అనేది మనకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఓల్డ్ కాలంలో ఏదైతే ఉంటాయో సౌండ్స్ అలాగైతే ఉంటుంది. ఇందులో మీకు ఏదైతే సౌండ్స్ అయితే నచ్చుతుందో అదైతే పెట్టుకోండి. నేనైతే ఒక సౌండ్ అయితే పెట్టుకుంటా, నాకు నచ్చింది. ఇక్కడ మనకు స్ప్రింగ్ రింగ్ ఉంది కదా, దాని అయితే పెట్టుకుంటా. ఎస్పీ రింగ్ అయితే దానైతే పెట్టుకుంటా. ఈ సౌండ్ అయితే చాలా క్లీన్గా అయితే ఉంది. నేను ఏదైతే స్టార్టింగ్లో చూశారు కదా, నేను సేమ్ అదే సౌండ్ అయితే పెట్టుకుంటా. మీకు వేరే సౌండ్ అయితే నచ్చితే మీరైతే వేరే సౌండ్ అయినా పెట్టుకోవచ్చు. చాలా అయితే ఉన్నాయి కాబట్టి మినిమం ఒక 12 వరకు అయితే ఉన్నాయి ఇవి. ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వాయిస్ చేంజ్ చేయడానికి ఇదే బెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీకైతే ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా చూడండి. నమ్మించలేదాను, ప్రేమించా. నా హృదయమే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని. ఫ్రెండ్స్ మనకు సౌండ్ అనేది చాలా మిక్సింగ్ అయితే అయింది. ఎందుకంటే మనకు ఏదైతే 17 సెకండ్ వరకు మనకు డిఫరెంట్ అంటే 2 వాయిస్ లాగా అయితే వస్తుంది. మనకు ఓల్డ్ కాలంలో ఏదైతే రూమ్లో ఉంటూ సౌండ్ విన్నట్టు అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు నార్మల్ వాయిస్ అనేది వస్తుంది. ఇవి రెండు అయితే మనకైతే మిక్సింగ్ అయింది. ఓకే, ఇప్పుడు మనకైతే చాలా క్లీన్గా అయితే వచ్చింది. కాబట్టి ఇప్పుడైతే మనమైతే మనకు ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే మధ్యలో అనేది మనము సౌండ్ ఎఫెక్ట్ అనేది పెట్టుకుందాం. ఓకే, మీరు స్టార్టింగ్లో ఏదైతే సౌండ్ ఎఫెక్ట్ అయితే చూసారో, ఓకే, ఇక్కడ నేనైతే ఫస్ట్ పార్ట్ని నేనైతే ఎలాంటి సౌండ్ అయితే పెట్టడం లేదు. సెకండ్ పార్ట్ని మాత్రమే పెట్టుకుంటున్నా. ఈ సెకండ్ పార్ట్ని కూడా ఎందుకంటే మనం ఏదైతే ట్రాన్సాక్షన్ పెట్టుకుంటామో ఇక్కడ మనం ఏదైతే మధ్యలో అయితే కట్ చేసుకున్నామో దానికి దగ్గరనే నేనైతే పెట్టుకోవాలని అనుకుంటున్నా. కాబట్టి దాని దగ్గరనే పెట్టుకుంటే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది సౌండ్ ఎఫెక్ట్. ఓకే, మీరు స్టార్టింగ్లో ఏదైతే చూసారో డెమోలో అలాంటి సౌండ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే పెట్టాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, ఏదైతే మనం కట్ చేసుకున్నామో వీడియోస్ క్లిప్స్ అనేది సెకండ్ పార్ట్ ఇక్కడ మనకు ఓకే, ఇక్కడ 17 సెకండ్ తర్వాత ఆ క్లిప్స్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనము ఇలాగైతే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీకైతే డిస్క్రిప్షన్ అయితే కొన్ని సౌండ్స్ అనేది ఇస్తాను మీకు. ఓకే, ఇక్కడ నేనైతే సౌండ్లోకి వెళ్ళి నేనైతే ఐడియోలోకి వెళ్ళి మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక జిప్ ఫైల్ లాగా అయితే మీకైతే ఒక ఫైల్ అయితే ఇస్తాను. మీకైతే మినిమం ఒక 30 సౌండ్స్ అయితే ఉన్నాయి. మీకు డిఫరెంట్ సౌండ్స్ అయితే ఉన్నాయి. మీకైతే ఒకసారి వినిపిస్తా చూడండి.
ఫ్రెండ్స్ ఇలాంటి సౌండ్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు చెప్పాను కదా 30 వరకు అయితే ఉన్నాయి, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత అక్కడ మీకు కొంచెం అయితే గుర్తు పెట్టుకోవాలి, మీరు ఏదైతే సౌండ్ పెడతారో దానికి మనకు మ్యాచింగ్ అయ్యే సౌండ్ మాత్రమే పెట్టండి, అయితే మనకు బాగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఒక మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకున్నా, ఏదైతే SFX మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. ఒక నిమిషం. ఈ సౌండ్ అయితే నేనైతే పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఓకే, 5 సౌండ్ అనేది ఓకే పెట్టుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఈ సౌండ్ని మనం ఏం చేయాలంటే కొంచెం అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ దగ్గరనే మీరైతే బీట్ ఎక్కడైతే వస్తుంది ఇక్కడ చూడండి మనకు. ఓకే, ఇక్కడ మనకు కింద మనకు బీట్ లాగా అయితే వస్తుంది, కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఒకసారి చూపిస్తా. ఓకే, ఇక్కడ చూడండి, చూశారు కదా సౌండ్ అనేది మనకైతే మిక్సింగ్ అయితే అయింది. కానీ మనకు సౌండ్ అనేది కొంచెం అయితే ఇక్కడ మనకు ఏదైతే ఐడియా ఉందో దాని సౌండ్ అయితే కొంచెం మనకు ఎక్కువ అనేది కనిపిస్తుంది. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే దాని సౌండ్ అయితే మనకు మెయిన్ సౌండ్ ఏదైతే ఉందో సాంగ్లో సౌండ్, దాని సౌండ్ అయితే మనమైతే కొంచెం తగ్గించుకుంటే మనకు ఈ SFX సౌండ్ ఏదైతే ఉందో దాని అయితే మనకు మిక్సింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సౌండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓకే ఆ సాంగ్ అయితే ఏదైతే ఐడియా ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి, మెయిన్ ఐడియా. దాని మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ట్రాన్సాక్షన్ ఎక్కడైతే మనకు మిక్సింగ్ కావాలో దాని దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు కీ ఆప్షన్ లాగా అయితే మనకు వస్తుంది, ఎందుకంటే ఇక్కడే మనము చాలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఏదైతే మనము సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడైతే మనమే ఈ సౌండ్ అనేది తగ్గించుకోవాలి. అయితే మనకు 2 సౌండ్ అనేది మిక్సింగ్ అయితే అవుతుంది. ఒకటి కొంచెం పెద్ద మనకు ఎక్కువ, మనకు ఏదైతే సౌండ్ ఎఫెక్ట్ పెట్టుకున్నామో మనం SFX సౌండ్, దానికి మనం సౌండ్ అయితే కొంచెం ఎక్కువనే ఉండాలి. ఏదైతే మనం పెట్టుకోవాలి ఇక్కడ మనకు మెయిన్ సౌండ్ అయితే ఉందో దానికైతే మనమైతే కొంచెం అయితే తగ్గించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని అయితే పెట్టుకోండి. ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం అయితే స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ కొంచెం అయితే స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అయితే మనకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే ఉందో ఆ సెంటర్లో అయితే మనం ఏం చేద్దామంటే ఆ సెంటర్లో కూడా మనం ఇంకో కీ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని కూడా ఇంకోసారి సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే సౌండ్ అయితే తగ్గించుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, దీని సౌండ్ అయితే తగ్గించుకోండి. అయితే మనకు ఇక్కడ చూడండి, మనకు 2 సౌండ్ అనేది మీకు అయితే ఒకసారి చూపిస్తా. ఓకే, చూసారు కదా, ఇక్కడ చూసారు కదా మనకు ఏదైతే మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఏదైతే సౌండ్ ఎఫెక్ట్ పెట్టామో మనము 5 సౌండ్ అనేది, ఇది ఎట్లయితే మనం పెట్టామో దాని సౌండ్ అయితే ఆటోమేటిక్గా అయితే మనకు సేమ్ లాగా అయితే ఉండదు. ఏదైతే మెయిన్ సాంగ్ సౌండ్ ఉందో దాని అయితే మనమైతే సౌండ్ అయితే కొంచెం తగ్గించుకోవాలి. అయితే మనకు 2 దాని అనేది మనకు మిక్సింగ్ అయితే అవుతుంది, కాబట్టి 2 మీరైతే మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి నేనైతే ఇలాగైతే ఇదైతే మనకైతే మిక్సింగ్ అయితే అయింది. ఇక్కడ మనకు ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది కదా, దాని దగ్గర కూడా వచ్చి మనకు మళ్ళీ ఇక్కడ ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి ఇంకో సౌండ్ కూడా పెట్టుకోండి. మీకు జిప్ ఫైల్ ఏదైతే ఇచ్చానో ఆ జిప్ ఫైల్ అయితే మీరైతే ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీకైతే కింద ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓకే, మీ ఆ జిప్ ఫైల్ని మీరైతే అన్జిప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో అయితే సౌండ్స్ అనేది మీరైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఇంకో సౌండ్ అనేది పెట్టుకుంటా. ఓకే, ఓకే ఈ సౌండ్ అనేది పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఇది మనకు సౌండ్ కాబట్టి ఈ సౌండ్ అయితే నేనైతే ఇక్కడ పెట్టుకోవాలని అనుకుంటున్నా, ఎందుకంటే మనకు ఇక్కడ మనకు మ్యాచింగ్ అయితే అవుతుంది ఈ సౌండ్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, మీకైతే ఒకసారి చూపిస్తా. ఓకే, ఓకే ఇక్కడ చూడండి, మనకు కదా మనకు చాలా అంటే చాలా క్లీన్గా అయితే అయింది. ఓకే, ఇప్పుడు మీకైతే చూపిస్తా చూడండి కదా, చాలా బాగా అయితే వచ్చింది. దీని ట్రాన్సాక్షన్ కొంచెం మనమైతే టైం లెంత్ అయితే కొంచెం అయితే ఇక్కడ మనకు 1% అయితే పెట్టుకుందాం, అయితే మనకు మ్యాచింగ్ అయితే అవుతుంది. ఓకే, మీరు ట్రాన్సాక్షన్లో మాత్రం కొంచెం అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా, కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి కదా, మనకు మ్యాచింగ్ అయితే అయింది. కాబట్టి మళ్ళీ కింద మనకు మెయిన్ సౌండ్ని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ కొంచెం అయితే ముందలైతే జరిపి మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే కీ ఆప్షన్ ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని మధ్యలో అయితే మీరైతే ఒక కీ ఫ్రేమ్ అయితే సౌండ్ అయితే తగ్గించుకుంటే మనకు 2 సౌండ్ అనేది మిక్సింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, కొంచెం సౌండ్ అయితే మ్యాచింగ్ అయ్యేలాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం టైం అయినా పర్వాలేదు, కానీ మనకు మ్యాచింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. ఓకే, కొంచెం టైం అయితే లెంత్ అయినా పర్వాలేదు కానీ. ఓకే, ఇక్కడ మనకు ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఉంది, కాబట్టి మళ్ళీ ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకు కింద ఫోల్డర్లోకి వెళ్ళి మీకు చెప్పాను కదా, మీకు చాలా సౌండ్స్ అనేది ఇచ్చాను, కాబట్టి ఈ సౌండ్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఓకే ఈ సౌండ్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఇక్కడ మనకు మ్యాచింగ్ అయితే అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా మనకు చాలా క్లీన్గా అయితే అర్థమైంది. ఇక్కడ చూసాను కదా, ఇక్కడ మనకు ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఉంది. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ అయినా పెట్టుకోండి, సౌండ్ మాత్రం మీరు మ్యాచింగ్ అయ్యే సౌండ్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకే,
నేను కొన్ని సౌండ్స్ అయితే ఈ సౌండ్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకు 11 సౌండ్ అనేది. ఓకే, సౌండ్ కొంచెం టైం అయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి మీకైతే ప్లే చేసి చూపిస్తా. చూసారు కదా మ్యాచింగ్ అయితే అయింది మనకు సౌండ్స్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి అయితే మీరైతే సౌండ్స్ అనేది మిక్సింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ దీని సౌండ్స్ కూడా కొంచెం అయితే తగ్గించుకుందాం మనము. ఓకే, ఒక కీ ఫేమ్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం జరిపి మళ్ళీ ఒక కీ ఫేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సెంటర్లో ఏదైతే ట్రాన్సాక్షన్ సెంటర్ ఏదైతే ఉందో దాని దగ్గర అయితే మీరైతే కొంచెం అయితే తగ్గించుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ. ఓకే, ఇక్కడ చూడండి. నమ్మించలేదను, ప్రేమించా. నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని. నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని. నా ప్రాణమే చూసారా ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీరు డీజే మిక్సింగ్ అని పెట్టాలని అనుకుంటున్నా. ఈ వీడియో మనం ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడాలి కాబట్టి ఇలాగైతే మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీకు ఈ సౌండ్స్ నచ్చకపోతే మీరైతే సౌండ్స్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన సౌండ్స్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. మీకు ఫస్ట్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ పెట్టాలని అనిపిస్తే మీరైతే ఇలాగైతే మీరైతే మధ్యలో అయితే కట్ చేసుకోండి. కట్ చేసి మీరు సౌండ్ని మ్యాచింగ్ అయ్యే ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే మంచి వీడియో అయితే క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా అయితే మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఏదైతే స్టార్టింగ్లో డెమోలో చూసారో మీరు సౌండ్స్ మనం డీజే సంతోష్ కానీ డీజే ఆర్సీఎఫ్ క్రియేషన్ అండ్ మహబూబ్ నగర్ అని అవి ఎలా చేసుకోవాలని మీకైతే చెప్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి నేనైతే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేను హోమ్ స్క్రీన్లో ఏం చేస్తాను అంటే ఇలాంటి మనం గర్ల్స్ వాయిస్తో నేమ్ డీజే ఎలా క్రియేట్ చేసుకోవాలంటే దానికోసం మనకైతే ఒక యాప్స్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఒక యాప్ లింక్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తా. అది కూడా మోడ్ ఏపీకే ఉంటుంది. మనకు ప్లే స్టోర్లో అయితే ఉండదు. దీని నేమ్ అయితే మనకు ఓట్ క్యాస్ట్ అని ఉంటుంది. మనకు ఇక్కడ చూడండి మనకు దీని ఐకాన్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేస్తే మనకు ఇలాగైతే ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అయితే ఆన్లోనే ఉంచండి. ఓకే, ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే లోడింగ్ తీసుకుంటుంది. ఓకే, లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫేస్ అయితే ఇట్లయితే ఉంటుంది. కింద మనకు యారో కనిపిస్తుంది కదా, దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. అయితే మనకు యాడ్స్ అనేది పైన అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు లాంగ్వేజ్ అయితే ఉంది. ఓకే, ఈ లాంగ్వేజ్ని మనం ఏం చేయాలంటే ఈ లాంగ్వేజ్ని ఏం చేయకండి, ఇంగ్లీష్నే ఉంచండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకు వాయిస్ కూడా ఉంది కాబట్టి వాయిస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు నచ్చిన వాయిస్ అయితే మంచిగా అయితే దొరుకుతుంది కాబట్టి నచ్చిన వాయిస్ అయితే పెట్టుకోండి. కానీ మీకు ఒక వాయిస్ అనేది చెప్తాను కాబట్టి కింది స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు సంగీత ఇండియా ఉంది కదా, ఇక్కడ చూడండి సంగీత ఇండియా అని మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే వాయిస్ అయితే సెలెక్ట్ అయింది. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్ని మీరైతే ఏం చేయకండి. ఇక్కడ మనకు లెవెల్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఏం టచ్ చేయకండి. ఇక్కడ మనకు ఎంటర్ టెక్స్ట్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే నేమ్ పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి డీజే సంతోష్ మిక్స్ అని పెట్టుకుంటున్నాం. ఓకే, మీకు ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని నేమ్స్ అయితే పెట్టుకోండి. ఒక 600 లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు. మీరు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్లే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ప్లే చేసి మీకైతే ఒకసారి చూపిస్తా ఎలాగైతే వచ్చిందనేది. DJ Santosh Mix. చూశారు కదా మనకు ఇలాగైతే వచ్చింది. మనకు చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఈ సాంగ్ని మనం ఇదైతే నేమ్ అయితే ఉందో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు అయితే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి మనకు పైన ఇక్కడ మనకు డౌన్లోడ్ ఐడి ఉంది కదా, దానితో మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే మన మొబైల్లో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు ఎన్ని నేమ్స్ అయితే కావాలో అన్ని నేమ్స్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈజీగా, చాలా ఈజీగా మీకు ఎన్ని నేమ్స్ కావాలంటే అన్ని నేమ్స్ అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగైతే మీరైతే చాలా ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. నేను ఏం చెప్పానో నాకే అర్థమైతలేదు. నచ్చితేనే ఒక లైక్ చేయండి, అర్థమైతేనే ఒక లైక్ మాత్రం చేయండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నా. ప్లీజ్ ఎండ్ వరకు అయితే ఎవరైతే చూసారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మాత్రం ఒక మాట అనేది చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.